బాగా చెప్పారు. దాన్ని వీళ్ళకి నెగిటివ్గా కన్వే అవుతుంది, ఎవరం కూడా ఏం చేయలేము. అండ్ అన్సియాకి అంత గట్టిగా టచ్ అయిందంటే అసలు అది అర్థమవుతుంది. అవును, ఫేమస్ అయింది. ఇంకొక మస్తు షోలు కూడా చేసింది. సో ఇప్పుడు కూడా షోస్ కోసమే, ఫేమస్ కోసమే ఇలా చేస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చిగ్రీ సాంగ్ లో కూడా ఈ వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా, సో అప్పుడు ట్రోల్ చేయలేదు, అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఇలా ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తారేమో, ఇలా పాన్ కార్డ్ ఏమైనా బ్లాక్ చేస్తాడేమో భయం. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అఫ్కోర్స్ బ్లాక్ అయిపోతాయి అన్నీ. సో ఆ భయంతో గిట్ట ఆమె వాళ్ళ మీద వాక్యాలు చేయకుండా ఇక అల్కా దొరికిండు శివాజీ అన్న మీద వేద్దాం అన్నట్టు మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చెన్మయ్య గారు కూడా రియాక్ట్ అయ్యి అంటే మెట్టెలు బొట్టు పెట్టుకోండి, ధోతి కట్టుకోండి అని చెప్పి మాట్లాడారు. సో దాని గురించి అవునండి, ఇప్పుడు తాలిపైన మీకు గౌరవం లేకపోతే మీరు వేసుకోకుర్రి, మీకు అది ఫరక్ పడదు కావచ్చు, కానీ మాకు పడుతుంది. మా సొసైటీలో ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటోళ్ళు, పొరిగింటోళ్ళు అందరు ఉంటారు. మన తాళి అంటే దాని విలువ ఏందండి, మనం వేసుకున్న తాళి విలువను బట్టే హస్బెండ్ లైఫ్ అనేది లైక్ ఉంటుంది కదా, ముడిపడి ఉంటుంది అంటారు. అలాంటిది మొత్తం ఇప్పుకొని తిరుగుతే మన ఎట్లా ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేయాలి, సొసైటీని ఎట్లా లీడ్ చేయాలి? మీకు సొసైటీతో అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మాలాంటి వాళ్ళకి అవసరం కదా. ఇప్పుడు ఈ సుష్మా గొప్ప తప్పు ఉందా? పెద్దక్క అక్క చూస్తే చూడక్క, నా వీడియోని చూడాలనుకుంటున్నాక ఏందక్క చికెన్ తిన్నోళ్ళు వాళ్ళక్క పూర్కిట్లా, మటన్ తిన్న వాళ్ళు రిచ్. మటన్ తిన్నోళ్ళు రిచ్ కిడ్ అంట, చికెన్ తిన్నోళ్ళు పూర్ కిడ్ అంట. ఏందక్క చిన్నప్పటి నుంచి నువ్వు చికెన్ తినలేవు, అయితే మరి ఒక్కసారి కూడా తింటే నువ్వు పూర్ కిడ్ అయిపోతావా? మీ అయ్య అట్లా పెంచిందా? ఏందమ్మా నువ్వు ఇంత వస్తే మొత్తం ఇబ్బంది తిరుగుతున్నావు. నువ్వు వేరే ఆడవాళ్ళ గురించి సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నిన్ను ఫాలో అయ్యేది మాత్రం ఒక అమ్మాయిలు చాలా తక్కువ. నీ ముందు ఒకలా ఉంటారు, నీ ఇంకొకలా ఉంటారు. నీ వరకు తెలిసిన ఫ్యామిలీ వరకు బయట లేడీస్కి కూడా నువ్వు కన్వే చేస్తే ఇట్లా బాగోదా? టీచర్ పొజిషన్లో ఉండి అలాంటి సాంగ్స్ కానీ అలాంటి ప్రమోషన్ చేసిన కరెక్ట్ అంటారా? నా హస్బెండ్కి లేదు ప్రాబ్లం, నా ఫ్యామిలీకి లేదు ప్రాబ్లం. నేను నీ ముంగట ఒవ్వలు అనడతాలే, నీ వెనక ఎంతమంది అంటారో జడ్జ్ చేసుకోర్రి. నీ ముంగట ఒవ్వలు ఒక మాట అన్నారు, ముంగట బ్యాక్ ఎన్న అంటారు అది చూసుకో. నీ హస్బెండ్ ఏం సపోర్ట్ చేస్తాడు? ఎంత చేసినా నువ్వేం హీరోయిన్ కావు, నువ్వు పెద్ద రోజుకో 1,00,000 2 లక్షలు సంపాదించేంత యాంకర్ది కాదు, ఏం కాదు. పోదో 15,000 20,000 మా అంటే ఒక రోజుకు సంపాదన 20,000కి నీ మొగడిని ఫ్లాట్ అయిపోయి నువ్వు ఏదన్నా చేసుకో ఇప్పుకొని తిరుగు అనేసి అంటాడా? ఏ హస్బెండ్ కూడా అనడండి. అన్సూయ వాళ్ళ హస్బెండ్ డైలీ అన్సూయ 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదన, బయట క్రేజ్ ఉంది, ఆమె ఒక హీరోయిన్తో ఉంది, ఆమెకు వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళ అండర్స్టాండింగ్ అది. నువ్వు ఒక టీచర్వి, మాలాంటి ఒక ఆడియన్వి ఇన్స్టాగ్రామ్లో ఏదో వినాయక చవితికి ఒక డాన్స్ వీడియో వైరల్ అయినందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఎవరు? సుష్మా పోతా టాపిక్ సుష్మా పోతా. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే శివాజీ గారు ఏం మాట్లాడారంటే, ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు దండోరా మూవీ గురించి మాట్లాడండి, దానికి వ్యూస్ వచ్చేటట్టు అలా చేయండి, కానీ ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం మీద మీరైతే మాట్లాడొద్దు, కావాలంటే నేను థియేటర్స్లో మాట్లాడతాను అని చెప్పి అన్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? అవునండి, ఎందుకు ఆ పర్సనల్ అంతా పర్సన్ని ట్రోల్ చేస్తున్నారు? ఆయన మంచిగా చెప్పిండి, తీసుకోవాల్సిన తీసుకోర్రి, లేదంటే వదిలేయుర్రి. ఆయన ఒపీనియన్ షేర్ చేశాడు అంతే. ఇప్పుడు చెప్పంగానే మీరు పద్ధతిగా మారలేరు కదా, మీ స్టైల్ మీకు ఉంటుంది, మీ ఓన్ లైఫ్ మీకు ఉంటుంది. ఎందుకు పదే ఆ పర్సన్ని టార్గెట్ చేసి ఆ పర్సన్ ఎందుకు ఇట్లా చేస్తారు? కరెక్ట్ కాదు. తను ఏందో తను చేసుకొని తన అపాలజీ వీడియో రిలీజ్ చేసిండు, ఇది ఇంటర్తో ఆపితేనే బాగుంటుంది. బ్యాక్ అమౌంట్ చెక్ చేసుకొని ఎంత ఘోరంగా మాట్లాడుతుందో చూసుకోండి. అంటే మహిళలు కొంతమంది ఏమంటానంటే, మా డ్రెస్సింగ్ మా ఇష్టం, నువ్వెవరో చెప్పేది అన్నట్టు మాట్లాడుతున్నారు, దానికి ఏమంటారు? అవునమ్మా, నువ్వు మారకు, నీకు ఒక్కదానికి పేరు పెట్టి చెప్పలే, నువ్వు మారకు, నువ్వు ఇప్పుకొని తిరుగులే, బిగ్ని వేసుకొని పోలేరా మన ఏమంటారు సెక్రటరీ ట్యాంక్ బండ్ పోయి తిరుగు, ట్యాంక్ బండ్ల మీద ఇప్పుకొని ఫరక్ పడదు. నువ్వు మారకు, ఆయన మారే వాళ్ళకి చెప్పిండు, ఆయన ఇన్స్పిరేషన్ వేసుకొని మారుతారు, లేదంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఒపీనియన్ షేర్ చేసుకుండు, నీ గురించి పేరు పెట్టి ప్రత్యేకంగా చెప్పిండా, చిన్మయ్య అన్నది, అన్సూయ అన్నది, ఆ హీరోయిన్ అన్నది, ఈ హీరోయిన్ అన్నది అని చెప్పి వాళ్ళ మీ పేర్లు చెప్పి చెప్పిండు. ఆయన ఏమన్నా అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే తగులుతుంది అన్నట్టు అనసూయ రియాక్ట్ అయ్యారంటే, అన్సూయ రియాక్ట్ అయిందంటే ఆమెకే దాకింది అది. సో నువ్వు అంత వల్గర్ చేస్తావు అనమాట, బట్టలు నీకే దాకిందంటే. సో ఇప్పటికైనా మించింది లేదు, నువ్వు నిండుగా ఉండు, అప్పుడు నిన్ను కూడా ట్రోల్ చేయవు.